ఓకే. రైట్. ఇంకా ప్రధానంగా ఇంకొక విషయానికొస్తే 50వ ఢిల్లీకి వెళ్ళొచ్చినటువంటి ముఖ్యమంత్రి గురించి ఏం చెప్తారు? ఢిల్లీ టూర్స్ మీద. అండ్ అలాగే మీనాక్షి నటరాజన్ త్వరలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేయబోతున్నారు. వాట్ యూ సే? అంటే ఇప్పటి వరకు ఎప్పుడు జరగల. నేను ఇప్పుడు అంటే వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకాలు లేవు. ఇప్పుడు ఏంది ఒక స్పైన్ పెట్టినట్టు పెట్టిరు ఒక్కొక్కడ. నీకెట్లా ఈ మంత్రి ఒక ఇన్ఛార్జికి వచ్చిన అంటే స్టేట్కి ఇన్ఛార్జ్కి వచ్చిన పర్సను పాదయాత్ర చేయడం అనేది నేను ఇంతవరకు చూడలే. నాకు తెలిసి ఈ దేశంలో ఎక్కడ జరిగి ఉండదు. కానీ ఇక్కడనే అవింతలన్నీ జరుగుతూ ఉన్నాయి. ఎందుకంటే ఎవరి మీద నమ్మకం లేదు ఆ పార్టీలో. ఏ మంత్రికి ఆ మంత్రి సాయంత్రం అయితే చాలు మొత్తం ముఖ్యమంత్రి మీద లేకపోతే పైకి పంపటమా, కిందోళ్ళు ముఖ్యమంత్రి మీద పంపడం, ముఖ్యమంత్రి మీద వాళ్ళకి పంపటం తప్ప వీళ్ళు ఏది కూడా సొంతగా చేసే పరిస్థితులు లేరు. వీళ్ళందరూ నమ్మలేక ఈడేందరం తెలవలేక ఆ వచ్చిన మీనాక్షి నటరాజన్ ఇవాళ వచ్చి పాదయాత్ర చేస్తా అంటా ఉంది. అంటే వీళ్ళ పాలన్నీ వీళ్ళు చేస్తున్న దాన్ని వాళ్ళకే నమ్మకం లేదు. ప్లస్ వాళ్ళు ఏది చేసినా ఢిల్లీకి గులాంగిరి, ఢిల్లీకి ముడుపులు మోసుకపోవటం, ఢిల్లీకి బ్యాగులు తప్ప వీళ్ళు ఇక్కడ సొంతంగా చేయగలిగేది లేదు, చేసేది లేదు. వీళ్ళు సంపాదించడం వాళ్ళకి పంపించడం. నెక్స్ట్ బీజేపీ గవర్నమెంట్ వస్తే ఏ హామీలు ఇస్తారు సార్? అంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినట్టే మీరు కూడా అన్ని ఫ్రీ అని ప్రకటిస్తారా? అదే చెప్పిన ఇందాక, ఈ ఫ్రీ బీస్తో కాకుండా ఈరోజు తెలంగాణకు ఉన్న ఆపర్చునిటీస్ నాకు తెలిసి ఇక్కడ ఎక్కడ లేవు. అట్లాంటి ఒక ధనిక రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మారుస్తూ ఉన్నారు. కానీ ఇట్లా కాకుండా ఈరోజు డబుల్ ఇంజన్ సర్కార్, రేపు ఎట్లాగో మీరు తెలుసు నెక్స్ట్ ఇంకొక 20 ఏళ్ళు కూడా బీజేపీ సెంట్రల్ అధికారంలో ఉండేది గ్యారంటీ. అది నువ్వు ఏ పార్టీ చేసినా సెంట్రల్కి అయితే మేము బీజేపీకి వేయాల్సింది అనుకుంటా ఉన్నారు దేశ ప్రజలు మొత్తం కూడా. ఇకపోతే డబుల్ ఇంజన్ సర్కార్ ఉంటే, రాష్ట్రంలో అధికారం ఉండి కేంద్రంలో అధికారం ఉంటే ఇంకా ఎక్కువగా హైదరాబాద్కున్న ఆపర్చునిటీసు, హైదరాబాద్కి రావాల్సిన ప్రాజెక్ట్స్ ఇంకా పెంచగలుగుతాం. హైదరాబాదు తెలంగాణను ఒక మోడల్ స్టేట్ చేయగలుగుతాం. 8 మంది ఎంపీలని గెలిపించుకున్నారు తెలంగాణ రాష్ట్రం నుంచి. బట్ ఎందుకు నిధులు పెద్దగా తీసుకురాలేకపోయారు తెలంగాణ రాష్ట్రానికి? అంటే నిధులు తీసుకురావట్లేదని ఎవరు అంటున్నారు? ఈరోజు దాదాపు 12 లక్షల కోట్ల రూపాయలు ఈ రాష్ట్రానికి పెట్టిండ్రు. దానికి తగ్గట్టు ఇలా మీరు ఏ ప్రాజెక్ట్ చూడండి, మనం ఇప్పుడు ఎక్కడ తిరిగినా రోడ్లు అవుతున్నాయి అంటే హైవేలకు డబ్బులు ఇచ్చేది ఎక్కడి నుంచి? కేంద్ర ప్రభుత్వం. రైల్వే స్టేషన్ల ఆధునీకరణ ఎక్కడి నుంచి? సెంట్రల్ గవర్నమెంటు. ఎయిర్పోర్ట్లు, నువ్వు యూ నేమ్ ఇట్, ఇంక్లూడింగ్ గ్రామ పంచాయతీలో ఈరోజు కొద్దో గొప్ప పనులు ఎన్ఆర్జీఎస్ జరిగాయంటే అవి కూడా సెంట్రల్ గవర్నమెంటే. ఇంకొకటి పిఎంజిఎస్వై రోడ్స్, అవి సెంట్రల్ గవర్నమెంటే. వీళ్ళు వేసేది ఆర్ఎండ్బి రోడ్లలో మొత్తం కలిపి ఒక 10% కూడా నీకు గ్రోత్ కనపడలే. కొద్ది గొప్ప ఈ రాష్ట్రంలో పనులు జరుగుతున్నాయంటే అది చేయబట్టి సెంట్రల్ గవర్నమెంట్ చేయబట్టే తప్ప మన పసుపు బోర్డు అన్నారు, తీసుకొచ్చి పసుపు బోర్డు ఇచ్చిండ్రు. ఇన్ని మోడల్ రైల్వే స్టేషన్స్, ఎయిర్పోర్ట్స్, ఈవెన్ వరంగల్కు ఎయిర్పోర్ట్ శాంక్షన్ అయింది. అంటే ఇవన్నీ కూడా చేసేది ఒక కేంద్ర ప్రభుత్వం మంచిగా చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం క్లీన్ గవర్నెన్స్ కాబట్టి ఈ మాత్రం పని నడుస్తూ ఉంది. లేకపోతే మొత్తం జీరో అయిపోయి ఏ పని లేకుండా ఉండేది ఈ రాష్ట్రంలో. మీ నియోజకవర్గం అంటే జిల్లా మంత్రికి సంబంధించి ఏం చెప్తారు సార్? ఉత్తమ్ కుమార్ రెడ్డి గురించి చెప్పాలంటే ప్రత్యేకంగా, ఎందుకంటే మొగుడు పిల్లలకి ఇద్దరికి టికెట్లు తెచ్చుకున్నారు, 2 ఎమ్మెల్యే. అందులో ఇప్పుడు ఆయన మళ్ళీ హస్బెండ్ అయితే మంత్రిగా వ్యవహరిస్తున్నారు. సో ఎంటైర్ అంటే మీకు ఇక్కడెక్కడ కుటుంబ పాలన కనిపిస్తుంది అసలు? అంటే నేను అదే కాంగ్రెస్ అంటేనే కుటుంబాలు, కాంగ్రెస్ ఏమో కుటుంబాలు, టీఆర్ఎస్ ఏమో కుటుంబం. ఒక దేశం కోసం మాట్లాడేది, దేశం కోసం పనిచేసేది బీజేపీ. ఇకపోతే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి గురించి మాట్లాడాలంటే ఆయన మీరు చూసే ఉంటారు ఈ మధ్య వార్తలలో 3 కిలోమీటర్లు కూడా హెలికాప్టర్ వాడిన నెక్స్ట్ క్వశ్చన్ అదే అడగబోతున్నాను. ఎందుకంటే కాంగ్రెస్ మంత్రులకి సంబంధించి చీటికి మాటికి చిన్నపిల్లల ఆటలాగా ఆ బొమ్మ లేకపోతే మేము అక్కడికి వెళ్ళలేము అన్నట్టుగా బిహేవ్ చేస్తారు. అసలు హెలికాప్టర్ కోసమే మంత్రి అయినట్టుంది పరిస్థితి. మీరు పోతే హుజూర్ నగర్ నుంచి మేళచెరు, హుజూర్ నగర్ నుంచి జానపాడు 20 కిలోమీటర్లు, 10 కిలోమీటర్లు, హుజూర్ నగర్ నుంచి ఇంకొక మధ్యలో 3 కిలోమీటర్లే, అక్కడ కూడా హెలికాప్టరే. అంటే హెలికాప్టర్ కోసం కొట్లాటను కూడా ఏ విధంగా? హెలికాప్టర్ కోసం లైన్లలో ఉండాలాడ, ఏ మంత్రికి ఎవడు దొరకదో. అంటే మీరు అసలు జనం సొమ్ము ఏ రకంగా. ఒకరోజు అయితే హుజూర్ నగర్ హాస్పిటల్లో రివ్యూ అని చెప్పి ఇక్కడి నుంచి హుజూర్ నగర్ పోయి హుజూర్ నగర్ హాస్పిటల్లో కాఫీ తాగి, హుజూర్ నగర్ హాస్పిటల్ నుంచి కోదాడు వచ్చి 15 కిలోమీటర్లు, మళ్ళీ కోదాడులో కాఫీ తాగి హైదరాబాద్ వచ్చిర్రు బ్యాక్ హెలికాప్టర్లో. అంటే ఇది ఓన్లీ హెలికాప్టర్ మంత్రులు వీళ్ళు. హెలికాప్టర్లు, కమిషన్లు తప్ప రాష్ట్రం గురించి ఏది పట్టించుకునే పరిస్థితులు లేరు. జనం గురించి అయితే మామూలు మీరు కనుక్కోవచ్చు. హుజూర్ నగర్లో
ఒక పార్టీ పర్సన్ ఎమ్మెల్యేని మంత్రిని కలవాలన్నా 10,000 రూపాయలు ఖర్చు అవుతాయి. ఎందుకంటే ఆ నుంచి కారు వేసుకొని రావాలా, వచ్చిన నుంచి కలిసేది లేదు, హోటల్ తీసుకోవాలా, లేకపోతే ఇక్కడ ఉండాలా, 2 రోజులు ఉంటే ఒక రోజు కలుస్తారేమో, ఒక్కళ్ళన్నా మాట్లాడే పరిస్థితి లేదు. అసలు ఉన్న సామంతరాజులు ఉన్నారు మండలానికి ఒకళ్ళు, ఆ సామంతరాజులు పనిచేయడం తప్ప మిగతా జనం అసలు చూసిన పరిస్థితి లేదు. ఊర్లలోకి అసలు పోయేది లేదు, ఊర్లలో ఏమవుతుందో తెలిసేది లేదు. అందుకని జనాలకు అర్థమవుతా ఉంది ఈ పరిపాలన ఎట్లా నడుస్తూ ఉంది. కాంగ్రెస్ అంటే ఇక లేదురా భయ్, ఇప్పుడు 3 స్టేట్లే ఉన్నాయి అట్లీస్ట్ లాస్ట్కి, ఇది కర్ణాటక, తెలంగాణ, హిమాచల్ ప్రదేశ్. తొందరలో కర్ణాటక ఖతం అయిపోతుంది. ఇక ఉన్నది ఇది ఒక్కటి కూడా లాస్ట్ దాకా ఉంటుందో ఉండదో మొన్నటి దాకా అనుకుంటా ఉన్నారు. ఈ ముఖ్యమంత్రిని దింపాలా, ఆ ముఖ్యమంత్రిని ఎక్కియాలంటే నార్మల్గా 1 year 2 years కంటే ఎక్కువ ఉండనియరు, ఆయన్ని కూడా పని చేయనియరు ముఖ్యమంత్రి గారిని కూడా. అందుకని ఇవన్నీ కూడా తొందరలోనే అయిపోతాయి. ఈ కాంగ్రెస్ అనేది కాంగ్రెస్ ముక్త్ భారత్ ఈ దేశంలో కాబోతుంది.